అరా ఆనాడు ఎన్టీ రామారావు స్థాపించారు తెలుగుదేశం పార్టీని. కానీ ఆయన స్థాపించిన పార్టీని తను తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. అప్పుడు కోర్టు ఎట్లాంటి తీర్పు ఇచ్చిందో ఇప్పుడు శరద్ పవార్ విషయంలో కూడా కోర్టు అట్లాంటి తీర్పే ఇచ్చింది. ఇక్కడ పార్టీ పెట్టినోడిది పార్టీ అనడానికి భారత రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి పార్టీలో ఎవరు మెజారిటీ ఎవరి వైపు ఉంటారో వాళ్ళ వైపు, అంటే 2/3 ఎవరి వైపు ఉంటే వాళ్ళదే పార్టీ అవుతుంది. నాడు చంద్రబాబు నాయుడికి బెనిఫిట్ అదే అయింది. ఇప్పుడు శరద్ పవార్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అజిత్ పవార్కి అదే అయింది. శరద్ పవార్కి ఆ పార్టీని లాక్కున్న అజిత్ పవార్కి ఎన్సీపీ దక్కింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చడానికి సవాల్ చేస్తూ సీనియర్ నేత శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. గుర్తింపు ఉన్న అంశంలో శరద్ పవార్ వర్గం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తమ తరపు వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దని కోరుతూ అజిత్ పవార్ వర్గం తెలివిగా ఇప్పటికే కేవియట్ దాఖలు చేసేసింది.